నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను నవీన్. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో జరిగే నాగోబా మహాజాతరకు ఆదివాసీలు సిద్ధమవుతున్నారు. ఆసియాలోనే రెండవ అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన ఈ జాతరలో ప్రధాన ఘట్టమైన నాగశేషుని మహా అభిషేకం కోసం గంగాజల సేకరణ ప్రారంభమైంది. పవిత్ర గోదావరి జలాలను తీసుకొచ్చేందుకు మిశ్రమ వంశీయులు ఇప్పటికే మహా పాదయాత్ర ప్రారంభించారు. శ్వేతవర్ణ వస్త్రాలు ధరించి క్రమబద్ధమైన వరుసలో కాలినడకన సాగుతున్న పాదయాత్ర భక్తులను ఆకట్టుకుంటోంది. ప్రధాన ఘట్టమైన గోదావరి జలాల సేకరణ మహా పాదయాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. నిండు ధవల వస్త్రాలు, క్రమశిక్షణతో కూడిన ఏకశ్రేణి అడుగులు. కేస్లాపూర్ ఆదిశేషుని అభిషేకించడానికి, గోదావరి జలాలను తీసుకురావడానికి ఆదివాసులు చేస్తున్న మహాపాదయాత్ర అత్యంతం ఆకట్టుకుంటుంది. గత నెల 30న ప్రారంభమైన ఈ పాదయాత్ర ఈరోజు 3వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం నార్నూర్ మండలంలో ఈ పాదయాత్ర కొనసాగుతుంది. ఈ పాదయాత్రకు సంబంధించిన వివరాలు అందించడానికి మనతో మిశ్రమ వంశస్థులు ఉన్నారు. స్వామి చెప్పండి, ఇది ఎన్నవ రోజు పాదయాత్ర, ఎప్పుడు బయలుదేరిండ్రు, ఎప్పటి వరకు ఈ పాదయాత్ర కొనసాగమండి? నా పేరు మిశ్రమ కోసరావు. నేను ఈ వంశానికి నేను పూజారిగా. నాగదేవతానికి మేము మహాపూజ రోజు మేము అభిషేక్ చేయతందుకు మేము మా కలశం పట్టుకొని, మా జారి పట్టుకొని మేము దీనికి మంగళవారం నుంచి ఈరోజు వరకు 3వ ముఖం చేసినాము. అయితే మా అన్నదమ్ములు మా అందరూ కలిసి మేము బయలుదేరినాం. కేస్లాపూర్ బౌర్మజు నుండి మా నాగదేవతానికి మొక్కి వెళ్ళినాము. ఇప్పుడు కళానాటకతో మేము ఇక్కడ నార్నూర్ మండల్ మాన్కాపూర్లో ఈరోజు ముఖాం చేయటం జరిగింది. చేసిన తర్వాత ఈరోజు ఇంకా జైనూర్ మండల్ ఇట్లా గౌరీ ఇట్లా పోతూ మేము జన్నరం మండల్ కలమడగ రేవులో అస్తర్మడుగులో మేము 7వ ముఖంకు మేము అక్కడ చేరుకుంటాం. చేరుకున్న తర్వాత పొద్దు వెళ్ళక ముందు మేము గంగా ఒడ్డుకు చేరుకొని గంగామాతను ఒక కాలుతో నిలిచి గంగామాతను మొక్కి అక్కడ గంగకు దిగటం జరుగుతుంది. దిగిన తర్వాత అందరూ కలిసి మా కళాశాలకు అందరూ చేతు పెట్టి అక్కడ తానం చేయటం జరుగుతుంది. తానం చేసిన తర్వాత మళ్ళా పోయినసారి తెచ్చిన మిగిలిన పవిత్రమైన జలం ఉన్నది, దానికి తనకు రిటర్న్ ఇచ్చేసి మళ్ళా తానాలు చేసి పూజలు చేసి అని చేసిన తర్వాత వెళ్ళేటప్పుడు అందరూ కలిసి పవిత్రమైన జలం కలశంతో గంగామాతను మొక్కి తీయటం జరుగుతుంది. తీసిన తర్వాత అట్లనే పొంగ 7 ముఖం అవుతుంది. కానీ రాగా 2 రోజులనే రాత్రి పగటుకు నడిచి గౌరీ హనుమంతరావు కట్టుడ దగ్గర కలశం ఉంచుకొని మేము అక్కడ అన్నదమ్ములు అందరూ వెళ్ళిపోతారు. పోయిన తర్వాత మళ్ళా 2 రోజుల తర్వాత 14వ తారీఖు రోజు మేము ఎడ్లు బండు మా ఏదో చేస సామగిరి అందరూ ఎడ్లు బండి కడిగి శుభ్రంగా అయ్యి అందరూ ఇంటి కుటుంబంతో పాటు ఇక్కడ ఇంద్రమ్మ దగ్గర కలశం పట్టుకొని 14వ తారీఖు రోజు మేము ఇంద్రమ్మ పూజ చేయటం జరుగుతుంది. మీరు చెప్పండి, ఈ పాదయాత్ర మొత్తం ఎన్ని రోజులు కొనసాగుతుంది? ఈ మొత్తం పాదయాత్రకు సంబంధించి మొదటిసారి ఈ పాదయాత్రలో పాల్గొంటున్న ఒక యువ మిశ్రమ వంశస్థులు ఉన్నాడు. చెప్పండి, మీ మొదటిసారి ఈ అనుభవం ఎలా ఉంది? నా పేరు మిశ్రమ రాము. ఈరోజు నేను ఫస్ట్ టైం వెళ్తున్నా ఈ పాదయాత్రకి. నేను కొన్ని పెయింటింగ్స్ కూడా వేస్తున్నా. మన మిశ్రమ వంశస్థులు ఏ విధంగా వెళ్తారు, ఏ విధంగా పూజలు చేస్తారు తెలుసుకోవడానికి నేను పాదయాత్ర చేస్తున్నా. తెల్ల వస్త్రాలు ధరించి, కాళ్ళకి చెప్పులు లేకుండా, కోన ఇట్లా రాళ్ళు రబ్బలు లేకుండా కూడా దాటుతారు. నేను ఫస్ట్ టైం వెళ్తున్నా అని. ఇంకా ఏ విధంగా చేస్తారు మా పెద్దోళ్ళు మిశ్రమ వంశస్థులు, దాన్ని బట్టి నేను దాని స్టోరీ ఏంటి, ఆ కథ ఏంటి అనేది నేను పెయింటింగ్ ద్వారా వచ్చి ఇప్పుడు దర్బార్లో నేను స్టాల్ పెడదాం అనుకుంటున్నా. మీరు చెప్పండి, ఈ మొత్తం పాదయాత్ర ఎన్ని రోజుల పాటు కొనసాగుతుంది? ఈ పాదయాత్రలో ఎంతమంది పాల్గొంటారు? మొత్తం మా ఒక్క మిశ్రమ కేస్లాపూర్
వంశస్థులు కలిసి ఈ కెస్లాపూర్ అంటే భూర్మచి అంటారు మాకు భాషతోని. అక్కడికి వెళ్ళి మేము 30 తారీఖును రోజు అక్కడికి వెళ్ళి వెళ్ళినాం. ఆ వెళ్ళంగా మాకు గోదావరికి చేరుకోవాలి, మనకు చేరుకోవాలి అంటే 7-8 రోజులు పడుతున్నాయి, ఒక వారం పడుతున్నాయి అనుకో. ఇట్లానే మేము అక్కడికి వెళ్ళి మా కెస్లాపూర్ నుంచి వెళ్ళినాం. ఆ టైంకు మా దీక్ష పట్టుకొని మా పదయాత్రకు పాల్గొన్నారు వాళ్ళు 100-102 ఉండే. మరి మన ఇక్కడికి వచ్చినాం, అదే ధుణతకి వచ్చినాం. అక్కడ కొన్నారు వచ్చినాం. ఇటువంటి 27కి 30 దాకా ఉన్నారు. ఇటువంటి మేము 8 రోజులు అయినాక లాస్ట్ మాది మొత్తం అంటే 7 తారీఖు నాడు మహాపూజ ఉంటాయి. ఎక్కడ మన గోదావరికి చేరుకున్న ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా మేము గోదావరికి పోయినాక మా లాస్ట్ ముఖం అంటే నరసింహపురం ఉంటాయి. నరసింహపురం కొని పొద్దున అంటే 4 గంటంగానే అక్కడికి వెళ్ళి లేచి మేము గోదావరికి 8 గంటలకు చేరుకుంటాం. అక్కడ మేము అనుకుంటాం మన కలశ పూజ, మరి గోదావరికి పూజ. అందరు మా పబ్లిక్ది భోజనం అయినాక మేము ఆ గోదావరి నీళ్ళు తీసుకుని దాన్ని కావడి కట్టుకుంటాం. అంటే ఒక కట్టె ఉంటాయి, కట్టె మీద కావడి కట్టుకొని ఇటుకు పట్టుకొని అక్కడికి వెళ్ళిపోతాం. అది నీళ్ళు ఎందుకు మా పరంపర నుంచి మనకు అక్కడ ఉన్నాయి. మా మనకు అక్కడికి వెళ్ళిన పెద్దోళ్ళు మా దేవుడు నరసింహనారాయణ ప్రసన్న అయిండు. మరి కెస్లాపూర్కి వచ్చి మాకు చెప్పిండు, ఈ కెస్లాపూర్లో మీరు పూజ చేసుకోండి అని. ఇక్కడికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకొని ఇక్కడ నాకు అభిషేక్ చేసుకుని పూజ చేసుకోండి అనుకొని. ఇటువంటి మాకు వారం రోజులు పడుతున్నాయి గోదావరికి చేరుకుంటూ. అక్కడికి వెళ్ళి ఒక్క నైట్ డే 2 రోజుల గౌరి నుంచి ఇంద్రవనికి 14వ తారీఖు నాడు ఇంద్రవని అమ్మ పూజ చేసుకొని ముడిగడ్డ దగ్గర పోతాం. మా సంస్కృతి పరకంగా అక్కడ 4 ముఖంలో అవుతాయి. అక్కడ 4 ముఖంలో ఏమంటే అక్కడ మన చరిత్ర ఉంటాయి. మిశ్రమ వంశాల వాళ్ళు అటువంటి చరిత్ర అక్కడ పాడుకుంటారు. ఆ పాడుకుంటున్నాక ఆ భగవంతుడు వచ్చి ఇక్కడ పూజ చేసి అన్నట్టుకు అట్లా చరిత్ర పాడినాక అక్కడ మనం మహాపూజకు మేము 18 తారీఖు నాడు పొద్దున వెళ్ళి సాయంత్రం 11 గంటల వరకు మహాపూజ ఇట్లా చేస్తున్నాం. ఇటువంటి నడుస్తుంది మా మిశ్రమ వంశాల. ఇది అంటే గత నెల 30న ప్రారంభమైన పాదయాత్ర 7 రోజుల పాటు 7 గ్రామాల్లో బస చేస్తూ 300 కిలోమీటర్లకు పైగా కొనసాగనుంది. ఈ 300 కిలోమీటర్ల దూరము పాదయాత్రగా చేసిన తర్వాత పవిత్ర గోదావరి జలాన్ని తీసుకువచ్చి పుష్య అమావాస్య అర్ధరాత్రి నాడు నాగోబాను అభిషేకించిన తర్వాత మహాఘట్టం కెస్లాపూర్ జాతరకు సంబంధించిన మహాఘట్టం ప్రారంభం కానుంది. కెమెరా పర్సన్ సతీష్తో కిరణ్, 99 టీవీ, ఆదిలాబాద్. స్పీకర్ ఏకపక్ష వైఖరి